మణి శర్మ గారు సార్, మీ గురించి అయితే కాసేపు ఎక్కువసేపు మాట్లాడాలి సార్. బికాజ్ నాకు సినిమా అన్నది అంత గట్టిగా పరిచయమైంది తిరుపతిలోనే. తిరుపతిలో మీ సినిమాలన్నీ అప్పుడు చూసి విజిల్స్ వేసి ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రా ఇది, ఈయన ఎప్పుడన్నా కనిపిస్తాడా, ఈయనకి మనం చెప్పాలరా అనే దగ్గర నుంచి ఈరోజు నా సినిమాకి మీరు మ్యూజిక్ చేసి ఇక్కడ మీకు చెప్పుకునే అవకాశం ఇదే తిరుపతిలో వచ్చింది సార్. ఒక్క సినిమా రెండు సినిమా కాదు సార్, ఈ తిరుపతిలో కృష్ణతేజలో అంటే రామ్రాజ్ థియేటర్లో ఇందిరా దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతాప్ థియేటర్లో సాంబా, మన చదలవాడ థియేటర్లో ఒక్కడు, అంటే ఒకటి రెండు కాదు సార్, మీ సినిమాలన్నీ మేము ఎక్కడో బైరాగపట్టేటి దగ్గర స్టార్ట్ అయ్యి ఆదివారం ఎప్పుడెప్పుడు హాలిడే ఇస్తారా అని మా ఆర్ఆర్ హై స్కూల్లో నేను చదువుకునేవాడిని. అక్కడి నుంచి ఆటో వేసుకొని స్పీకర్లు ఉన్న ఆటో ఎతికి, ఏదన్నా ఆటో వస్తే దాంట్లో స్పీకర్ లేదంటే పంపించేసి అప్పుడే వచ్చిన చిరుత క్యాసెట్ని ఎన్నిసార్లు ఓన్లీ ఆ పాట వినడానికి ఆటోలో బైరాగపట్ట నుంచి గ్రూప్ థియేటర్స్ వరకు, మళ్ళీ గ్రూప్ థియేటర్స్ నుంచి బైరాగపట్టేటి వరకు రౌండ్లు కొట్టేవాళ్ళం సార్ మేము. అంటే అంత స్పీకర్స్లో అది వినాలని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు నాకు మీరు చేసిన లవ్ సినిమాల్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఖుషి సార్. ఖుషీలో అసలు పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు అలా కూర్చుంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఏదో తెలియని ఒక వైబ్ వస్తుంటుంది. మాకు స్క్రీన్లో నుంచి గాలి తగిలి ఏంట్రా ఇంత మంచి వైబ్ ఏంట్రా అని ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ సార్. చెన్నై లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మీరు లవ్ స్టోరీ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాబోతుంది నా సినిమాకి అని చెప్పి నేను లిటరలీ వెయిటింగ్.